బీఆర్ఎస్ కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ సర్కార్ను కూల్చే ఆలోచన మాకు లేదన్నారు. ప్రజలే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్స్తారని హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ అడుగుజాడలో కాంగ్రెస్ పయనిస్తోందని దుయ్యబట్టారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని ఆరోపించారు. సికింద్రాబాద్ బీజేపీకి కంచుకోట అని, ఇక్కడ కమలం పార్టీ గెలుపు ఖాయమైందన్నారు. సికింద్రాబాద్ పార్లమెంటులో బీజేపీ గెలుపు ఈ పార్టీకే నిర్ధారణ అయినది. అసలు ఈ పార్లమెంటులో మనకు ఎవరు సాటి లేరు, ఎవరు పోటీ లేరు. సికింద్రాబాద్ అంటేనే బీజేపీకి కంచుకోట. ఇవాళ ఉదయం నుంచి కూడా రాజ్నాథ్ సింగ్ గారు మన యొక్క తెలంగాణలో మన అభ్యర్థుల ప్రచార నిమిత్తం రావడం చూస్తా ఉంటే, ఈ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ ఈ రెండు పార్టీలు కూడా కుమ్మక్కు రాజకీయాలు చేస్తూ, ఎందుకంటే ఈ రెండు పార్టీలు కూడా నరేంద్ర మోడీ గారి యొక్క ప్రపంచం దేశవ్యాప్తంగా ఏదైతే ఇవాళ వీస్తా ఉన్నదో తెలంగాణ అతీతం కాదని ఈరోజు స్పష్టమవుతా ఉన్నది. ఇవాళ 17 స్థానాల్లో ఇవాళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలుపు దిశలో విజయబాటలో దూసుకుపోతా ఉంటే, నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాల కాలంలో చేసినటువంటి అభివృద్ధి, పేదల సంక్షేమాలు, వారు సాధించిన విజయాలను ప్రజల ఇవాళ కోకొల్లలుగా చెప్పుకుంటున్నారు. అందుకని ఇవాళ ఈ విపక్ష పార్టీలకు మోదీ గారి అభివృద్ధి ఎజెండా మీద మాట్లాడడానికి లేరు. మోదీ గారి పేదల పక్షపాతిగా వారి వల్ల విమర్శించడానికి ఆస్కారం లేదు. అందుకని రెండు పార్టీలు ఈ తెలంగాణలో కూడా మోదీ గారి యొక్క ప్రపంచనాన్ని నిలువరించడానికి అనేక కుట్రలు పడుతున్నారు. కేసీఆర్ గారు అంటారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలడగొట్టడానికి బీజేపీ ప్రయత్నం చేస్తా ఉన్నదని. మాకేమాత్రం కూడా ఈ ప్రభుత్వాన్ని కూలదేయాలని చెప్పి కించిత్ ఆలోచన లేదు. ఈ ప్రభుత్వాన్ని కూలదేసి ప్రజలే తిరగబడతారు. ఎందుకంటే మీరు ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయకుండా ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందో, ఈ బీఆర్ఎస్ అడుగుజాడలో మీరు నడుస్తున్న మీరు అవినీతికి మారుపేరు, కుటుంబ రాజకీయాలకు మారుపేరు, ఈ మైనార్టీ సంతుష్టానికి మారుపేరు.